వెళ్ళండి. ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ దగ్గరకు బ్యాక్ సైడ్ డోర్ అనేది స్ట్రైట్గా ఉండాలి. క్యాప్ చూడండి, బయటికి చూడండి, క్యాప్ వెళ్ళండి. బ్యాక్ సైడ్ డోర్ అనేది స్ట్రైట్గా రావాలి. కొద్దిగా బ్యాక్ రండి. రండి, కొద్దిగా బ్యాక్ రండి. బ్రేక్. బ్యాక్ సైడ్ డోర్ స్ట్రైట్గా ఉంది చూడండి. ఓకేనా? కంప్లీట్ రైట్ తిప్పండి, సారీ లెఫ్ట్ తిప్పండి. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. బ్రేక్ చేయండి. స్టీరింగ్ సైడ్ వేసుకోండి. ఇక్కడ ఈ క్యాప్ చూసుకోండి. ఓకే, బ్యాక్ వెళ్ళండి కొద్దిగా. బస్ మళ్ళీ ముందుకు రండి. ఇక్కడికి స్టాప్. రివర్స్ గేర్ వేయండి. కంప్లీట్ లెఫ్ట్ రానివ్వండి. కొద్ది బ్యాక్ వచ్చిన తర్వాత మీకు రైట్ సైడ్ కనబడుతుంది చూడండి. కొద్ది బ్యాక్ రండి ఇవ్వండి. బ్రేక్. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. బయటకు చూసుకోండి, బయటకు చూసుకోండి. డైరెక్ట్ బయటకు చూడండి, ఇలా బయటకు చూడండి. ఎస్, వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. బ్రేక్. స్ట్రైట్ వేసుకోండి. కొద్దిగా బ్యాక్ వెళ్ళండి, కొద్దిగా బ్యాక్. బ్రేక్. మళ్ళీ స్ట్రైట్గా ముందుకు రండి. కొద్దిగా ముందుకు రండి. బ్రేక్. రివర్స్ గేర్ వేయండి. రైట్ తిప్పండి, కంప్లీట్ రైట్. మనం రైట్ తిప్పితే రైట్ సైడ్ వెళ్తుంది, లెఫ్ట్ తిప్పితే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అన్నట్టు. రానివ్వండి. మిర్రర్ చూడకండి, బయటికి చూసుకోండి డైరెక్ట్. రానివ్వండి. బ్రేక్ చేసుకోండి. ఎస్, కంప్లీట్ లెఫ్ట్ తిప్పండి. ఎస్, వెళ్ళండి. స్ట్రైట్ వేసుకోండి. స్ట్రైట్ 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 స్టీరింగ్ సైడ్ వేసుకోండి. బస్ బ్యాక్ వెళ్ళండి. బ్రేక్. ఇక్కడ చూసుకోండి మేడం, ఈ క్యాప్ చూసుకోండి. ఈ క్యాప్ స్ట్రైట్గా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? మళ్ళీ ముందుకు రండి. ఇక్కడ దాకా రావాలి, ఇక్కడ దాకా రావాలి. బ్రేక్. క్లచ్ నొక్కి బ్రేక్ చేయాలి. స్టార్ట్ చేయండి. రివర్స్ గేర్ వేయండి. లెఫ్ట్ తిప్పండి. ఎస్, వెళ్ళండి. స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి.